ఫ్రెండ్స్, ఇది వన్ ప్లస్ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ 5 మొబైల్ విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ ఇది 30,000 రూపాయలకు వస్తుంది. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో మార్బుల్ వైట్ అనే కలర్ని ఆర్డర్ చేశాను. ఈరోజు దీన్ని మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూ షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఇక్కడ 30,000 రూపాయల బడ్జెట్లో ఇది చాలా టఫ్ కాంపిటేటర్. అక్కడ ఆల్రెడీ 2 టఫెస్ట్ కాంపిటేటర్లు ఉన్నారు. వాళ్ళకి ఇది ఇచ్చే మెయిన్ పోటీ ఏంటంటే కెమెరా. మిగతా అంతా అవి క్లియర్ అక్కడ విన్నర్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది కెమెరా మాత్రం చాలా బెటర్గా ఉండొచ్చేమో. నేను ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని కథాకమ్మ మిషి మొత్తం ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాడ్ అని రాస్తుంది. అలాగే ఈ బ్లూ అండ్ థీమ్ కాంబినేషన్ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు. అలాగే వన్ ప్లస్ నార్డ్ 5 బ్యాక్ సైడ్ మన దగ్గర ఉంది బేస్ మోడల్ తీసుకుంది. యాక్చువల్గా 8GB 256GB. అలాగే సార్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 1.182 వాట్స్ పర్ కేజీ ఉంది. హెడ్కి బాడీకి ఏమో 0.895 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే ఇక్కడ మీకు డీటెయిల్స్ మార్బుల్ స్టాండ్స్ అనే కలర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్తో పాటు ఒక ఛార్జర్ ఉంటుంది, 80 వాట్స్ ఛార్జర్. అలాగే ఇలా ఐకానిక్ రెడ్ కలర్ వన్ ప్లస్ కేబుల్ ఉంటుంది. అలాగే TP కేస్తో పాటు సిమ్ ఎజెక్ట్ టూల్ లాంటివన్నీ మనకి బాక్స్లో వస్తాయి. ఇవి బాక్స్ కంటెంట్స్. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు చూడడానికి కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. 6.83 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. బెజల్స్ కూడా కొంచెం పర్లేదు, మినిమల్గానే ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఇది ప్లాస్టిక్, గుర్తుపెట్టుకోండి. కాంపిటీటర్లు మెటల్ కూడా ఆఫర్ చేస్తుంది, ఇది మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్ని ఆఫర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం గ్లాస్ని యూజ్ చేశారు. ఇది మార్బుల్ స్టాండ్స్ అనే కలర్. ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి ఈజీగా అట్రాక్ట్ కావు. ఇది ఒక మంచి విషయం అనమాట. అండ్ 2 కెమెరాల సెటప్, వన్ ప్లస్ బ్రాండింగ్. అలాగే పైన మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్, సెకండ్ స్పీకరు, IR బ్లాస్టర్, బోటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, అలాగే సిమ్ ట్రే ఇక్కడ ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ చూసుకోండి. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్. అలాగే లెఫ్ట్ సైడ్ ఒక ఇంట్రెస్టింగ్ స్పెషల్ కీ, ఇది నార్డ్ సిరీస్లో కూడా తీసుకొచ్చారు. ప్లస్ కీ అంటున్నారు దీన్ని. సింపుల్గా చెప్పాలంటే షార్ట్ కట్ బటన్ అనమాట. ఐఫోన్స్లో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఫంక్షనాలిటీస్ బై డిఫాల్ట్గా వస్తాయి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు రింగు, సైలెంట్, వైబ్రేట్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కావాలనుకుంటే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ప్లస్ కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో కావాల్సిన విధంగా మీరు షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు, జస్ట్ లైక్ ఐఫోన్స్లో ఉన్నట్టే. అండ్ ఈ ఫోన్లో డిజైన్ డిపార్ట్మెంట్లో ఉండే ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటేమో ప్లాస్టిక్ ఫ్రేము, రెండోది ఇది IP65 మాత్రమే ఆఫర్ చేస్తుంది. కాంపిటీటర్స్ IP68, IP69 కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ 2 మెయిన్ డ్రాబ్యాక్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇది 8.1mm థిక్నెస్తో వస్తుంది. నియర్లీ 211 గ్రామ్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 216 గ్రామ్స్ అయితే వచ్చింది. అప్రాక్సిమేషన్ అనేది వెరీ కామన్. 210 to 215 గ్రామ్స్ వరకు అయితే ఈ ఫోన్ ఉంటుంది. కొంచెం పెద్దగానే ఉంది, సాలిడ్గా ఉంది. 6800 mAh బ్యాటరీ ఉంది దీంట్లో, మళ్ళీ సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో. అండ్ ఇది కొంచెం బెటరే, బట్ చాలా బల్క్గా కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అందుకని గుర్తుపెట్టుకోండి. కానీ పెద్ద స్క్రీన్లు కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో ఇది డిజైన్ డిపార్ట్మెంట్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అనమాట. సో 2 డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, మీరు ఆల్రెడీ విన్నారు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది మీకు 6.83 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లేని యూజ్ చేస్తారు. అలాగే ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ని ఇది ఆఫర్ చేస్తుంది. HBM మీకు 1400 నిట్స్ ఉంటుంది. అలాగే పిక్ బ్రైట్నెస్ ఏమో మీకు 1800 నిట్స్ వరకే ఉంటుంది. సో కాంపిటీటర్లు 5000 నిట్స్ వరకు కూడా వెళ్తున్నాయి పిక్ బ్రైట్నెస్. బట్ అది వెరీ రేర్ యూస్ కేస్లో మనం వాడుతూ ఉంటాం. బట్ అదొక డ్రాబ్యాకే. బట్ మీకు సన్లైట్ విజిబిలిటీ ఎలా ఉందంటే అల్టిమేట్ కీ అనమాట. సో సన్లైట్ విజిబిలిటీ మాత్రం ఓకే, బాగానే ఉంది. అంత గొప్పగా లేకపోయినా కానీ ఓకేష్గా ఉంది. వెరీ రీజనబుల్, యూజబుల్ అనమాట. మరి కనపడకుండా అయితే ఏం లేదు. ఫోటో తీసుకునేటప్పుడు, మీరు ఫోన్ కాల్స్ చెక్ చేసుకునేటప్పుడు, కాల్ లిస్ట్ చెక్ చేసుకునేటప్పుడు, సెట్టింగ్స్ ప్యానల్లో మూవ్ అవుతున్నప్పుడు, డైరెక్ట్ సన్లైట్లో కూడా ఇది ఓకేష్గా అయితే మీకు పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. డిస్ప్లే డిపార్ట్మెంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో కూడా మీకు HDR కంటెంట్ ప్లే అవుతుంది. కానీ డాల్బీ విజన్ లాంటివి ఇస్తే ఇంకా బాగుండేదేమో. కాంపిటేటర్లో డాల్బీ విజన్ లాంటివి కూడా ఆఫర్ చేస్తుంది. అది జనరల్గా మూవీస్ ఎక్కువగా చూసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. బట్ ఇది ఒక డ్రాబ్యాక్ కింద మనం ఖచ్చితంగా ట్రీట్ చేయాలి వెన్ ఇట్ ఈస్ కంపేరింగ్. సో అందుకని గుర్తుపెట్టుకోండి. సో ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా మీకు విజువల్ చూస్తున్నప్పుడు, మూవీలు చూస్తున్నప్పుడు క్వాలిటీ మాత్రం చాలా రీజనబుల్గా ఉంది. మంచి క్వాలిటీ డిస్ప్లేని దీంట్లో వెళ్ళి యూజ్ చేస్తారు. LTPS అనేది LTPO కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది డిజైన్ అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ వేరే కాంపిటీటర్లతో కంపేర్ చేసుకున్నప్పుడు, డ్రాబ్యాక్ అంటే ఇదేమీ నార్మల్ ప్రాసెసర్ ఏం కాదు. బట్ ఇక్కడ 30,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రాసెసర్లు కంపేర్ చేసుకుంటే ఇది డ్రాబ్యాక్. అంతేగాని పెర్ఫార్మెన్స్ వైజ్గా
ఇది చాలా మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, 4nm TSMC మేకు. అలాగే వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది నియర్లీ 2 మిలియన్ వరకు స్కోర్ వెళ్తుందని చెప్తున్నారు AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్. నేను టెస్ట్ చేసినప్పుడు ఇది 1.3 1.4 అయితే వెళ్తుంది, అది సర్వసాధారణం అనమాట. అండ్ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ 40 degrees వరకు వెళ్తుంది. బట్ రియల్ లైఫ్లో గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం బాగానే హ్యాండిల్ చేస్తుంది అనమాట, మంచిగా హ్యాండిల్ చేస్తుంది. అంత పెద్ద టెంపరేచర్స్ ఏమీ నోటీస్ అయితే నేను చేయలేదు. వెరీ రీజనబుల్గా ఉంది, అండర్ 40లోనే వస్తున్నాయి. చాలా బాగుంది. గేమ్ ప్లే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అది మీకు 144 Hz రిఫ్రెష్ రేట్, 144 FPS సపోర్ట్ అయితే దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు, BGMA, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటివి. అండ్ నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు బై డిఫాల్ట్గా ఇది మీకు స్మూత్ ఎక్స్ట్రీమ్లో 90 FPS బై డిఫాల్ట్గా వస్తుంది. బట్ దీనికోసం మీరు BGMIలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గేమ్ ప్యానల్ ఉంటుంది కదా వీళ్ళది, ఆ గేమ్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత పెర్ఫార్మెన్స్ బూస్ట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మీకు అప్ స్కేలింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, గేమ్ ఎఫ్పిఎస్ని బూస్ట్ చేసేది. అది ఆన్ చేసుకున్న తర్వాతే మీకు 144 FPS వరకు వెళ్తుంది. దెన్ మీకు గేమ్ ప్లే అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది. సో రెగ్యులర్ టాస్క్లకి అయితే ఇంకా సూపర్గా పనిచేస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, అది కాకుండా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ కాబట్టి మీకు రెగ్యులర్ టాస్క్లకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అది మీరు ఈ ప్రాసెసర్ వాడినా, స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ వాడినా కానీ రెగ్యులర్ టాస్క్లు దాదాపు సేమ్గానే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఓన్లీ మీకు గేమ్ ప్లే దగ్గర మాత్రమే కొంచెం డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఓకేష్గానే ఉంది, ఖచ్చితంగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఓన్లీ మీకు ప్రాసెసర్ వెర్షన్ మారింది అంతే. లో గ్రేడ్ ప్రాసెసర్ని, లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా డ్రాబ్యాక్ కింద ట్రీట్ చేస్తే డ్రాబ్యాక్ కింద ట్రీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, అలాగే UFS 3.1 వస్తుంది. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. వేరే కాంపిటీటర్లు మీకు UFS 4.0, 4.1 కూడా ఆఫర్ చేస్తుంది. ఇది ఎక్కడ మీకు బాగా యూజ్ అవుతుందంటే మీరు రెగ్యులర్ టాస్క్లకి ఇలాంటి వాటికి ఏమీ డిఫరెన్స్ రాదు. మీరు ఓటీజీలు పెట్టినప్పుడు, అలాగే ఓటీజీలోంచి లేదంటే మూవీలు, సినిమాలు సిస్టంలోంచి ఫోన్లోంచి సిస్టంలోకి మార్చుకుంటున్నప్పుడు ఆ స్పీడ్ అనేది చాలా వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది మీకు మెయిన్గా వచ్చే డిఫరెన్స్ అనమాట. సో ఇవి పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో నేను నోటీస్ చేసిన పాయింట్స్. 2 డ్రాబ్యాక్స్, ఒకటి ప్రాసెసర్, ఓల్డ్ ఇయర్ ప్రాసెసర్, లాస్ట్ ఇయర్ ప్రాసెసర్, రెండోదేమో UFS 4.1 ఇవ్వచ్చు, 4.0 కూడా ఉండొచ్చేమో ఇక్కడ కాంపిటీటర్ల దగ్గర. సో వీళ్ళు మాత్రం UFS 3.1 మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇవి 2 డ్రాబ్యాక్స్ అనమాట పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, వీళ్ళకి ఏదైనా కొంచెం బెటర్ ఎడ్జ్ అన్న ఉందంటే అది ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంటే. 50 MP LYT-700Cని యూజ్ చేశారు. ఇది యాక్చువల్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. అలా రెండోది 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, దాని పెద్దగా వాడడం మనం ఓమ్ని సెన్సార్ని యూజ్ చేశారు, ఓమ్ని విజన్ని. అలాగే ఫ్రంట్ సైడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ JN5 యూజ్ చేశారు. ఇది చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అయితే దీంట్లో మీకు డైరెక్ట్గా 2x ఆప్టికల్ జూమ్ అయితే చేస్తుంది. అంటే 2x కూడా ఆప్టికల్గా కాదు, జస్ట్ జూమ్ చేస్తుంది. అది కూడా ఇన్ సెన్సార్ అనమాట అది. సో దాంతో చేసినప్పుడు 1x 2x షాట్స్ బాగానే ఉన్నాయి, బట్ 1x షాట్స్ మాత్రం నీట్గా కనిపిస్తున్నాయి. బట్ 2x షాట్స్ తీసిన తర్వాత మీరు కొంచెం జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ అనేవి పగిలిపోతున్నాయి. సో ఇది మాత్రం నోటీస్ చేయాల్సిన పాయింట్. ఇక్కడ కాంపిటీటర్తో కంపేర్ చేసుకుంటే 1x షాట్స్ చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కలర్స్, స్కిన్ టోన్స్ వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గానే ఉంది, అంటే ఒక 30-40% బెటర్గా ఉంది. బట్ 2x షాట్స్ తీసినప్పుడు మాత్రం దొరికిపోతుంది అనమాట. ఇక్కడైతే కొంచెం నోటీస్ చేశాను, 2x షాట్స్లో మాత్రం డీటెయిల్స్ అంత గొప్పగా ఏమీ లేవు. అండ్ కలర్స్, ఇలాంటి ఫ్లవర్స్ విషయంలో మాత్రం చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. వెరీ రీజనబుల్. కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో చాలా బెటర్ కెమెరాస్. అలాగే దీంట్లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా 4K 30-60 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలేషన్, అల్ట్రా స్టెబిలేషన్ కావాలంటే 1080p 60 వరకు మాత్రమే చేసుకోవచ్చు. రెగ్యులర్ 4K 30 FPS వీడియో ఒకసారి చూడండి, మీకు క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నాకైతే రీజనబుల్గానే అనిపించింది. అండ్ ఫ్రంట్ సైడ్ సెన్సార్ మాత్రం చాలా బాగుంది. 50 MP సెల్ఫీ కెమెరా, JN5 ఇది. సో దీని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. డీటెయిల్స్ బాగున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ బాగున్నాయి. అలాగే మీకు కలర్స్, స్కిన్ టోన్స్, ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం అక్కడక్కడ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. బట్ స్టిల్ ఇది చాలా బాగుంది, చాలా బెటర్ అని చెప్పాలి వేరే కెమెరాలతో, ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్లతో కంపేర్ చేసుకుంటే. సెల్ఫీ కెమెరా మాత్రం ఆబ్వియస్గా దీంట్లో చాలా బెటర్గా ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ మీకు 4K 30 FPS వరకు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. దాని శాంపుల్ కూడా ఇక్కడ మీకు వేస్తాను. సో దాని క్వాలిటీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్, ఇది రెండో బెటర్ ఎడ్జ్ కాంపిటేటర్తో కంపేర్ చేసుకుంటే. ఇది మీకు Android 15 బేస్డ్, కలర్ వాయిస్ 15, ఆక్సిజన్ వాయిస్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, ఆండ్రాయిడ్ వర్షన్స్ జంప్ అవుతుంది. 6 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ రోల్అవుట్ చేస్తారు. సో 6 సంవత్సరాల పాటు మీరు ఈ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. సో బాగానే ఉంటుంది. అది కాకుండా కలర్ వాయిస్ అనేది మోస్ట్ రిఫైన్డ్ UI, చాలా బాగుంటుంది.
చాలా స్మూత్ యానిమేషన్స్ ఉంటాయి, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇది వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో యూఐ అనేది దీంట్లో చాలా చాలా ప్లస్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది కాకుండా వీళ్ళు కస్టమ్ డైలర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. గూగుల్ డైలర్ ప్రాబ్లం కూడా ఇక మీద లేదు. అలాగే మీకు యూఐ మాత్రం చాలా స్మూత్గా సిల్కీ స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పాయింట్ అనమాట. సో ఇది యూఐ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. చాలా బెటర్గా మీకు అన్ని రకాల ఫీచర్స్, గూగుల్కి సంబంధించిన ఏ ఫీచర్స్ అన్నీ వస్తాయి. అలాగే మీకు సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, అలాగే ఏ ఎడిట్ కావచ్చు, ఎరేజ్ కావచ్చు, అలాగే ట్రాన్స్లేట్ కావచ్చు, ఇలా చాలా రకాల ఏ ఫీచర్స్ ఏవైతే గూగుల్ ఆఫర్ చేస్తుందో అవన్నీ దీంట్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే దీంట్లో మీకు 6800 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో మనకి చార్జర్ బండిల్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అండ్ ఇది 0 to 100% అరౌండ్ 1 hour క్లెయిమ్ చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళ ల్యాబ్ స్టాండర్డ్స్ ప్రకారం చెప్తారు కాబట్టి. సో ఓకే, ఇది మీకు ఎంత మీరు బాగా వాడినా కానీ ఖచ్చితంగా 1 or 2 days ఈజీగా మీరు మోడరేట్ యూజర్కి అయితే ఒక 2 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. మీరు ఒక ప్రో లెవెల్ గేమర్ అయినా కానీ ఒక 1 day అయితే ఈజీగా ఖచ్చితంగా ఇది మీకు బ్యాటరీ లైఫ్ని ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇది మీకు బైపాస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్ కూడా ఉంది. అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు, బీజిఎంఐ లాంటి గేమ్ ఆడుతున్నప్పుడు డైరెక్ట్గా మీరు దీనికి ఛార్జర్ పెట్టుకొని గేమ్ ఆడుకోవచ్చు. అప్పుడు బ్యాటరీ మీద లోడ్ పడకుండా డైరెక్ట్గా ఛార్జర్ అనేది మీకు ఆ గేమ్ని రన్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే పెర్ఫార్మెన్స్ని ఇంకా బెటర్గా ఇస్తూ ఉంటుంది. సో దానివల్ల మీకు బ్యాటరీ మీద లోడ్ పడదు. ఇది కూడా ఉంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫీచర్స్, మీకు కావాల్సిన ప్రతి ఫీచర్ దీంట్లో ఉంది. ఐఆర్ బ్లాస్ట్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ నేను చెప్పిన ఒక 4-5 డ్రాబ్యాక్స్ ఉన్నాయి అండ్ ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. సో దీంట్లో మీకు 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదంటే, ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ, అలాగే మీకు యూఐ అనేది హైయెస్ట్ ప్రయారిటీ, బ్రాండ్ వాల్యూ అనేది హైయెస్ట్ ప్రయారిటీ, ఈ 3 ప్రయారిటీస్ కావాలనుకుంటే మాత్రం OnePlus Nord 5 మీకు అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఖచ్చితంగా మీకు సాటిస్ఫై చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది OnePlus Nord 5కి సంబంధించిన నా హానెస్ట్ ఒపీనియన్. సో ఇది రీసెంట్గా నేను పర్చేజ్ చేసి మీకు వీడియో తీసుకొస్తున్నాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ అఫీ షేరింగ్ ఆఫ్. జై హింద్.